యూనియన్ బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పైన తెలంగాణ యువజన కాంగ్రెస్ ఈరోజు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. దాంట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పైన ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అసలు 2014 నుంచి కానీ మోడీ గారు చెప్పిన ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ నిధులు ఇవ్వలేదు తెలంగాణకు. ఏపీ రియాగ్ యాక్ట్లో కూడా బయ్యారం ప్రాజెక్ట్ అన్నారు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, పాలమూరు ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ కానీ నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంతో అవసరం ఉన్న ప్రాజెక్ట్స్ మెట్రో 5 కారిడార్ ఎక్స్పాన్షన్ ఉంది, దానికి కూడా రూపాయి ఇవ్వలేదు. 45,000 crores కావాలి, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మా ఉప్పల్లో ఒక ఫ్లైఓవర్ ఉంది, 8 years నుంచి అది పెండింగ్లోనే ఉంది. మా సొంత కాన్స్టిట్యున్సీ ఎంపీ గారు ఉన్నారు, అక్కడ 2 corridors ఆఫ్ మెట్రో ఎక్స్పాన్షన్ ఉంది, దేనికి కూడా ఫండ్స్ రాలేదు. ఈరోజు పసుపు బోర్డు అని చెప్పి ఒకటి బోర్డు ఇచ్చారు, ఈ పసుపు బోర్డు కూడా ఒక ఫండ్ ఇవ్వలేదు. ఆ చైర్మన్ ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలవాలి. సంబరాలు చేసుకున్నారు పాపం, కానీ ఒక్క రూపాయి కూడా పసుపు బోర్డు కూడా ఇవ్వలేదు. పసుపు రైతులను కూడా మోసం చేసినారు. ఇట్లా ఈ విధంగా తెలంగాణకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ తెలంగాణ, మనం చాలా డబ్బులు ఇస్తున్నాం కేంద్రానికి. కేవలం బీజేపీ ఎక్కడైతే రూలింగ్ స్టేట్స్లో ఉందో వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి. మనకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. గుండు సున్నా. అసలు 8 మంది ఎంపీలు ఉన్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నట్టు? మైకులు పెడితే మాట్లాడడం తప్ప 8 ఎంపీలను గెలిపించినాము, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? కేంద్ర మంత్రులకు కానీ ఎంపీలకు కానీ ఇదే హెచ్చరిస్తున్నాము. మీరు కనుక బడ్జెట్పై స్పందించకపోగా, తెలంగాణకు నిధులు తేకపోతే మీరు దానికోసం పోరాడకపోతే నెక్స్ట్ యూత్ కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉంటుందంటే, మేము ఖచ్చితంగా మిమ్మల్ని తెలంగాణ తిరగనియం, ప్రతి ఎంపీ ఇంటిని ముట్టడిస్తాం. మీకు తెలంగాణలో తిరిగే హక్కు లేదు, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు ఒక్క రూపాయి లేదు, కేవలం మాకు ఇచ్చింది గాడిది గుడ్డు గుండు సున్నా మాత్రమే. యూత్ కాంగ్రెస్